హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ ఫిషింగ్ లాగ్స్. ఈరోజైతే మనం ఫ్రాక్స్ ఏ విధంగా రిపేర్ చేయాలి, చినిగిపోయిన ఫ్రాక్స్ ఈ విధంగా మనం ఫిషింగ్ చేసేటప్పుడు ఈ విధంగా చినుగుతాయి కదా ఫ్రాక్స్. చూడండి, ఈ విధంగా ఈ చినిగిపోయిన ఫ్రాక్స్ని ఏ విధంగా రిపేర్ చేసి మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి చేద్దాం. దీనికోసం చేసేది ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న పని. బట్టలు కుట్టే సూది, దారం, ఫెవిక్విక్ ఒకటి, పౌడర్, ఫేస్ పౌడర్ ఈ మూడు ఉంటే మనం ఈ ఫ్రాక్స్ని రిపేర్ చేసుకోవచ్చు, చేసి మళ్ళీ ఉపయోగపడేలా చేసి వాడుకోవచ్చు. దీనికోసం చేద్దాం. కట్ చేయి. రిపేర్ చేయడంలో సూది దారం తీసుకొని ఫ్రాక్కు ఈ విధంగా మనం బట్టలు కుట్టినట్టే ముడి వేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఈ లోపల నుండి చిన్న దాని లోపల నుండి ఈ చిన్న లోపల నుండి మళ్ళా ఈ లోపలికి మళ్ళీ లోపలి పొర మళ్ళీ గొలుసు కుట్టు ఇది. ఇట్లా ఎందుకు కుట్టాలంటే రెండు ఎడ్జెస్ సమానంగా కలుగుతుంది. లేకుంటే ఇట్లా ఒకదాని మీద ఒక్కొక్కటి ఎక్కించేదిట్లా ఫెవిక్విక్ తోటి కరెక్ట్ అతుకుతుంది. ఇప్పుడు ఇది ఫ్రాగ్ అలా అతకదు కాబట్టి ఇలా ఉంటుంది కాబట్టి ఈ గొలుసు కుట్టు అయితే ఈ రెండింటి ఎడ్జ్లని దగ్గర చేస్తుంది ఈ కుట్టు వల్ల. ఇలా మొత్తం కుట్టుడు అయిపోయాక చివరిగా ముడి వేసుకోవాలి. అందులోకి వెళ్ళి తీసి అందులోకి వెళ్ళి 2 టైమ్స్ తీసి
3 వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కావాలంటే మళ్ళీ ఒకసారి తీసి మంచిగా టైట్గా రావాలనుకుంటే తీసి ఈ 2 ఎడ్జ్లు తీసుకోవాలి. చేసి అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకొని సీజర్, ఇక్కడ సీజర్ ఉండాలి. సీజర్ తోటి హెల్ప్ చేసి కట్ చేసుకోవాలి. కదా మా ఫ్రాక్ రిపేర్ అయినట్టే. ఇప్పుడు దీనిపైన కథ ఫెవిక్విక్. ఫస్టే ఫేస్ పౌడర్ పేపర్లో వేసుకోవాలి, అంటే వేయడం చాలా కష్టమవుతుంది. ఈ విధంగా దీని మీద లైట్ ఫస్ట్ ఒక్కొక్క డ్రాప్, ఒక్కొక్క స్టిచ్ మీద ఒక్కొక్క డ్రాప్ ఇంత దగ్గరికి ప్రెస్ చేసి జస్ట్ ఒక్కొక్క డ్రాప్ వేసేసి కేసి పౌడర్ వేసేసి పౌడర్ మీద మళ్ళీ లైట్గా ఫెవిక్విక్. కొద్దిగా ఎక్కువ అనుకున్నా కూడా ఫెవిక్విక్ ఉంటే మళ్ళీ పౌడర్ వేసేయడమే. మళ్ళీ ఒక్కసారి ఫెవిక్విక్ తోటి ఇంకా బాగా రెడీ అయిపోయింది. ఇది మళ్ళీ ఫిషింగ్కు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ఫ్రాక్ రెడీ అయిపోయింది ఫిషింగ్కు. మళ్ళా ఇది మళ్ళా జస్ట్ కొత్త ఫ్రాక్ లెక్క యూజ్ అవుతుంది. ఎక్కడ దీనికి ఎంసీల్ పెట్టినా మామూలుగా ఉత్త ఫెవిక్విక్ వేసినా కానీ ఊసిపోతుంది. ఎంసీల్ పెట్టామనుకో మనం నాసు మీదకి వెళ్ళి వచ్చేటప్పుడు తీగలకు తట్టుకుంటుంది. తీగలకు తట్టుకొని బాగా డిస్టర్బెన్స్ చేస్తుంది. కానీ ఈ విధంగా చేస్తే ఫ్రాక్ యథావిధిగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.